హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ములక్కాడ పప్పుచారు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను ములక్కాడ పప్పుచారు మా అమ్మగారు చేసినట్టు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ములక్కాడ పప్పుచారు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను గ్లాసు కందిపప్పుని నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పప్పుని మంచిగా కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. కొద్దిగా ఇప్పుడు ఇక్కడ నూనె వేసాను. నూనె వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు ఉంటుంది కదా, కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పప్పు బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా మెత్తగా మెదుపుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపెడతాను. ఇక్కడ ప్లేట్లో నేను తీసుకున్నాను ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంకా పచ్చిమిరకాయలు అండి. పచ్చిమిరకాయలు మన కారానికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ తాలింపు చూపెడుతున్నాను. తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ పొడి, ఇంకా మెంతులండి. ఇంకొక గిన్నెలో ఇక్కడ చింతపండుని నానేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. కుకింగ్ ప్రాసెస్లో ఇప్పుడు నూనె ఆల్రెడీ స్టవ్ పైన వేడవడానికి పెట్టాను. నూనె కొద్ది మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ పొడి, ఇంకా ఎండుమిరపకాయలు వేసానండి. కొద్దిగా ఇది ద్వారగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని మంచిగా మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపులో నేను ఇక్కడ ఉల్లిపాయలండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయని వేసానండి. దీన్ని ఏంటంటే ఉల్లిపాయలు కొద్దిగా మంచిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఇక్కడ కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో టమాటా ముక్కలు వేస్తున్నానండి. టమాటా ముక్కలు వేసి దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మనం కలుపుకుందాము. టమాటా ముక్కలు వేసిన తర్వాత దీన్ని మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పసుపు ఇంకా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. తర్వాత కూడా మన ఉప్పుని బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలాగే కలుపుతూ ఉండాలండి, టమాటాలు కొద్దిగా మంచిగా మగ్గేంత వరకు. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, టమాటాలు కొద్దిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ములక్కాడని ఆల్రెడీ నేను ఇక్కడ నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో ములక్కాడ ముక్కల్ని వేసి దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మనం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు నేను కలుపుకున్నాను. ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా మధ్య మధ్యలో ఇలాగే మనం కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, చింతపండుని చూపెట్టాను కదా, చింతపండు పులుసు తీసుకొని సైడ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ములక్కాడలు మంచిగా కలుపుతూ ఒక 6 minutes తర్వాత ఇప్పుడు నేను దీంట్లో చింతపండు పులుసు వేస్తున్నానండి. చింతపండు పులుసులోనే నేను కొద్దిగా వాటర్ని ఎక్కువగా వేసి ఇప్పుడు నేను ఇక్కడ వేసుకున్నానండి. మన చారుకు తగ్గట్టు మీరు ఇక్కడ తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ములక్కాడని ఈ పులుసులో మంచిగా ఉడికించుకుందామండి, మంచిగా కుక్ చేసుకుందాము. ఇంకా ఇక్కడ పప్పును కూడా మంచిగా మెదుపుకొని పెట్టుకున్నాను. ఇంకా చూసారు కదా, పులుసు ఇక్కడ మంచిగా మరగడం మొదలైంది కదండి. ములక్కాడ ఇక్కడ మంచిగా ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే పప్పు వేసుకుందాము. మెదుపుకొని పెట్టుకున్న పప్పుని వేసి దీన్ని ఇప్పుడు మంచిగా ఇప్పుడు నేను కలుపుకుంటున్నానండి. ఇక్కడ పులుసులో పప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మంచిగా ఇప్పుడు మనం మరిగించుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ములక్కాడ పప్పుచారు ఇక్కడ కొద్దిగా మరగడం మొదలైంది కదా. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందామండి. కారం అయితే నేను ఇక్కడ కొద్దిగా వేసుకుంటున్నాను. ఉప్పు కూడా ముందు వేసానండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని బ్యాలెన్స్ చేశాను. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారాన్ని కొద్దిగా తక్కువగా వేసుకున్నాను. కారం వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సేపు పప్పుని మళ్ళీ మరిగించుకుందామండి ఒకసారి. మధ్య మధ్యలో ములక్కాడ పప్పుచారుని కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ పప్పుచారు ఇక్కడ మంచిగా మరగడం మొదలైంది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే మెంతులు ఉంటాయి కదండి, మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని ఇక్కడ పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మెంతులు పొడి వేసుకుందామండి. మెంతుల పొడి వేసి మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ పప్పును కొద్దిగా మంచిగా మరిగించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ములక్కాడ పప్పుచారు ఇక్కడ మంచిగా మరగడం మొదలైపోయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరని మనం వేసుకుందాము. మెంతు పొడి వేసిన తర్వాత చూసారు కదా, ములక్కాడ పప్పుచారు ఇక్కడ మంచిగా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే లాస్ట్లో ఇప్పుడు కొద్దిగా ఇక్కడ దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ ములక్కాడ పప్పుచారులో మనం లాస్ట్లో మెంతుల పొడి వేసాం కదండి, దానివల్ల ఈ ములక్కాడ పప్పుచారు చాలా రుచిగా ఉంటుందండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ ములక్కాడ పప్పుచారుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఇదేనండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ ములక్కాడ పప్పుచారుది మీతో నేను ఇక్కడ షేర్ చేశాను. ఒకవేళ మా అమ్మగారి రెసిపీ ములక్కాడ పప్పుచారు మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. ఇంకేంటంటే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ నా బ్లాగ్కి నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. Thank you once again.